నేను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్. నా బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫోటో చూసినా అంటే చాలా క్రింజ్గా ఫీల్ అవుతాం. మీరు కూడా ఫీల్ అవుతారు కదా మీ పాస్ట్ ఫోటో చూపించడానికి. మనం ఎప్పుడైతే మన జూనియర్స్ని చూస్తామో వాళ్ళు హైట్గా ఉంటారు, సో పెద్ద పెద్ద బాడీస్ వేసుకుని ఉంటారు. సో వాళ్ళని చూసి అరేంద్ర వాళ్ళే మనకంటే పెద్దలాగా ఉన్నారు అని అనిపిస్తుంది. మనం కూడా పెరుగుతూనే ఉంటాం, బట్ మనకు ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ చేంజెస్ అన్ని వెరీ సటిల్ అండ్ స్లో. వాటిని అటామిక్ చేంజెస్ అని అంటారు అనమాట. ఆటం అంటే తెలుసు కదా, చాలా చిన్నగా ఉంటుంది. సో ఆ చేంజెస్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. సేమ్ ఇలానే మన లైఫ్లో కూడా జరుగుతుంది. ఏంటంటే నీ లైఫ్ని నువ్వు రోజు 1% ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినావు అంటే నీకు ఆ 2-3 డేస్లో ఆ చేంజ్ అనేది కనిపించదు. బట్ ఇన్ లాంగ్ రన్ లైక్ 1 year ఆఫ్ టైంలో విల్ డెఫినెట్లీ సీ దట్ చేంజ్. ఆ చిన్న చేంజెస్ నీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తాయి. అండ్ క్వశ్చన్ ఏంటంటే ఇదంతా బాగానే ఉంది బాస్, అసలు ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి? రోజు 1% చాలా చిన్నది, ఏం చేంజ్ చేసుకోవాలా? సో అందుకోసమే నేను 100 days రీల్ ఛాలెంజ్ని తీసుకొచ్చిన. ఈ రీల్ ఛాలెంజ్లో ఏంటంటే రోజు ఒక్కొక్క విషయం గురించి మాట్లాడుతుంటా. లైక్ అదర్ స్పిరిచువాలిటీ, అడిక్షన్స్, టైం మేనేజ్మెంట్, డిస్ట్రాక్షన్స్, అమ్మాయిలు, లైక్ ఎనీథింగ్ మన లైఫ్ని ఇంప్రూవ్ చేసే ఒక్కదాని గురించి రోజు మాట్లాడుతూనే ఉంటా. సో ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే మనుషులంతా స్వార్థపరులే కదా. సో నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది. ఏంటంటే ఈ 100 రోజుల్లో నీ చేసే దాంట్లో నేను కూడా నేర్చుకుంటే నా లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. అండ్ ఆల్సో ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇలాంటి ఒక ఛాలెంజ్ తీసుకుంటే నా కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు తీసుకొచ్చినట్టు ఉంటుంది. బికాజ్ ఎందుకంటే మన కంఫర్ట్ జోన్లో ఉన్నామంటే యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్. సో ఇలా నా కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటకు వస్తున్నా. అండ్ మీకు కూడా చాలా చేంజెస్ ఉంటాయి. ఏంటంటే నువ్వు రోజు ఈ కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నావు అనుకో, ఆబ్వియస్గా 100 days తర్వాత యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ఎ డిఫరెంట్ పర్సన్. సో ఇప్పుడు హేమంత్కి అప్పుడు హేమంత్కి చాలా డిఫరెంట్ చూస్తారు. సో నీ కంఫర్ట్ జోన్ నుంచి కూడా ఈ ఛాలెంజ్ నేను బయటకు తీసుకొస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అండ్ మీ ఫర్ దిస్ 100 days జర్నీ. లెట్స్ వెల్కమ్. ఎవరిని వెల్కమ్ చేస్తున్నావు? నిన్నే కదా.